హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఇప్పుడైనా మనకి సింపుల్గా స్వీట్ తినాలనిపించిన ప్రసాదాలకైనా చాలా బాగా సెట్ అయ్యే రవ కేసరిని చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా 10 నిమిషాల్లోపే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మనం ఇంట్లో తీసిన నెయ్యి అండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఇలా ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక గుప్పిడు మనం ఎన్నైనా వేసుకోవచ్చండి. జీడిపప్పులు, కిస్మిస్లు అనేవి లెక్క అంటూ ఉండదు. మనం ఎన్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేతికి కూడా మనకి లెక్క అవసరం లేదండి. చక్కగా 4 to 5 స్పూన్స్ మనం తీసుకున్న దాన్ని బట్టి చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుని దీన్ని అయితే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇది రవ కేసరి చాలా ఫాస్ట్గా అయిపోవడానికి చాలా చక్కటి ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము తీసుకున్న ఈ నెయ్యిలో ఈ రవ్వ అంతా వేసుకుని నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ 1 కప్పు రవ్వని ఇలా జస్ట్ ఇలా లైట్గా మనం ఇదే నేతిలో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా కొంచెం ఇది ఫ్రై అవుతూ ఉండగా మనం దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసము యాలకులు అండి. యాలకులు అయితే మనం తీసుకున్న 1 కప్పుకి 6-7 వరకు సరిపోతుంది. మనం ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడితే 8 వరకు అన్నా తీసుకోవచ్చండి. తీసుకొని దీన్ని కొంచెం ఒక మిక్సీ జార్లోకి దాన్ని తొక్కలను తీసేసి ఇప్పుడు మనం తీసుకుంటున్న 1.5 కప్పులో 1/2 కప్పు షుగర్ మాత్రం ఇందులో వేసుకొని మనం ఇలా బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. మనము రవ్వలో కలిపేటప్పుడు ఇలా ఒక పక్క కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 3 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. మనం తీసుకున్న ఒక బౌల్కి రవ్వకి 3 బౌల్స్ జస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసేసుకొని రవ్వ బాగా దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా 10 నిమిషాల్లోపే చాలా ఈజీగా అయిపోయే స్వీటు టేస్టీగా కూడా చక్కగా రెడీ అయిపోతుందండి. ఇందులో వేసిన వెంటనే చక్కగా మనకి ఉడికిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఇలా ఒకసారి ఈ వాటర్తో ఇలా మిక్స్ చేసుకొని ఈ రవ్వ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడే మనం దీంట్లోకి స్వీట్ యాడ్ చేయాలండి. ఎప్పుడు రవ్వ ఉడకకుండా మనం స్వీట్ యాడ్ చేస్తే రవ్వ అయితే పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి ఇలా మొత్తం అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న 1 కప్పు షుగరు ఇందులోకి వేసేసుకొని ఇంకా 1/2 కప్పు మనము యాలకులు పౌడర్ కొట్టింది కూడా ఇందులోకి వేసేసుకొని ఈ స్టేజ్లో చక్కగా అలాగా సిమ్లో పెట్టుకొని ఈజీగా ఇలా మిక్స్ చేసుకుంటే ఒక 2 మినిట్స్లో మనకి చక్కగా ఈ మిక్సింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి రవ్వ కేసరి ఈజీగా రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చక్కగా నెయ్యి ఎంతైనా వేసుకొని చక్కగా టేస్టీగా ఇలా చేసుకుంటే రవ్వ కేసరి చాలా బాగుంటుందండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంతేనండి. ఇందులో మనం చక్కగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసేసుకొని ఇందులోకి ఇంకా పైనుంచి ఒక 1 or 2 స్పూన్స్ కూడా మనం చక్కగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకుంటే టేస్టీగా చాలా బాగా ఉండే రవ్వ కేసరి ఈజీగా రెడీ అయిపోతుంది. ఇందులో మీకు ఏమైనా కలర్ కావాలనుకుంటే లైట్గా రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ లైట్గా మిక్స్ చేసి వేసుకున్నా కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. సో ప్రసాదాలకైతే ఇలా సింపుల్గా లైట్గా చేసుకుంటారు కాబట్టి ఇలా కలర్తో వైట్గా చక్కగా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రవ్వ కేసరి అనేది. దీంతోనే మనము సేమియా కేసరి కూడా చేసుకోవచ్చండి. సేమ్ పద్ధతిలోనే జస్ట్ మనం రవ్వ బదులు సేమియాని ఇదే ప్రాసెస్లో సేమ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.